ఏంటంటే యువత అమాయకులు మోసగాళ్ళ మాటలు నమ్మి మోసపోవటం జరుగుతుంది. ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇలాంటి మాటలు చెప్పడం నమ్మి లక్షలు దారబోస్తూ వాళ్ళ యొక్క ఏంటంటే మోసపోతాం, అమాయకత్వంతో మోసపోతున్నారు. ఇలా మోసపోకుండా ఉండేందుకు ఒక చిన్న ఉదాహరణ జరిగింది, దాన్ని చెప్తున్నాను. ఈ యొక్క బల్లిగురం మండలంలో సమాచారం రాబడితే దాని ప్రకారంగా బల్లిగురం వేసే కాదు, ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. సిఈ గారు ఇద్దరు వెళ్ళి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఈ వ్యక్తిని పట్టుకొని విచారిస్తే ఇతని పేరు ముత్తన నాగరాజు, ఇతను ఒంగోలుతో. ఇతనికి ఒక చిన్న కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది. ఇతను ఏం చేస్తాడంటే, నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు కలెక్టర్లు తెలుసు, పోలీసు అధికారులు తెలుసు, మినిస్టర్లు తెలుసు, ఓఎస్డీలు తెలుసు, అంతకన్నా పెద్దవాళ్ళు తెలుసు అని చెప్పి అందరిని నమ్మిస్తూ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ దగ్గర ఏంటంటే చదువుకొని ఉద్యోగాలకు ఎవరైతే వెంపర్లాడుతుంటారో, ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం తిరుగుతుంటారో అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొడుతూ ఉంటారు. ఈ విధంగా దెబ్బ కొట్టడం గతంలో వచ్చిందంటే ఇతనికి ఒంగోలు పరిధిలో 2 కేసులు ఉన్నవి, అది జనగాంలో 1 కేసు ఉంది. ఇతను ఏం చేశాడంటే మొత్తం 2,70,00,000 రూపాయలు కలెక్ట్ చేసి గతంలో ఆ యొక్క ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువతను మోసం చేశాడు. అదే క్రమంలో ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, మా యొక్క హోంగార్డు మోసం చేశాడు. హోంగార్డు భార్యకి వచ్చిందంటే, మేము ఇప్పుడు కలెక్టరేట్లో హౌస్ హోల్డ్స్ కింద జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తాను, దానికి కొంత డబ్బులు ఖర్చు అవుతాయంటే ముందు 6 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు అంటే 12 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఉద్యోగం ఇప్పిస్తాను. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక ఆర్డర్ తయారు చేశాడు. ఆర్డర్ తయారు చేసి ఈ క్రమంలో జరుగుతూ ఉంది, కలెక్టర్ గారు మీకు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు, కాబట్టి ఈ ఆర్డర్ ప్రకారంగా మీకు వచ్చిందంటే ఇంకేదైనా ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పాడు. చెప్తూ మాట్లాడుతూ సరే బాగానే ఉంది, నువ్వు హోంగార్డు కదా, నీకు ఎస్ఐ పోస్ట్ ఇప్పిస్తాను అన్నాడు. సో ఇదేదో బాగుంది, అదేదో ఇదేంది, భార్య జూనియర్ అసిస్టెంట్ ఏంది, నేను డైరెక్ట్గా ఎస్ఐ అవుతాను కదా అని చెప్పి ఎంత అవుతున్నా ఖర్చు అంటే 9 లక్షలు అవుతున్నాడు. 9 లక్షల రూపాయలు ఇచ్చేసాడు. అతనికి అప్పు తెచ్చి సప్పు తెచ్చి ఉన్నటువంటి పొలాన్ని కుదవబెట్టి భార్య మెడలో బంగారు తాకట్టు పెట్టి ఇల్లు మీద వచ్చేదంటే అప్పు చేసి 9 లక్షలు, మొత్తం 21 లక్షలు ఇచ్చాడు. భార్యకి 12 లక్షలు, ఇతను 9 లక్షలు. 9 లక్షలు ఇస్తే ఇతనికి ఏం జరిగిందంటే, వాడు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసాడు. ఏమి ఇచ్చేసాడు? ఒక అపాయింట్మెంట్ ఆర్డర్. ఏమి ఇచ్చేసాడు? అయ్యా ఏదో నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చేసింది, పై అధికారులు చీఫ్ ఆఫీస్ నుంచి ఆ యొక్క సెలక్షన్ కమిటీ ప్రాసెస్ దగ్గర నుంచి నీకు మీ ఎస్పీ గారికి ఏం వచ్చేసిందంటే ఒక ఆర్డర్ వచ్చేసింది అని చెప్పి మెంబర్ ఆఫ్ సెక్రటరీ, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చేసాడు. ఈ పదాలు నాకు కూడా తెలియదు, అంత పెద్ద పదాలు పెట్టి వాడు ఏం చేశాడంటే 5 మంది పేర్లు పెట్టి ఆర్డర్ ఒకటి ఇచ్చేసాడు, రిక్రూట్మెంట్ ఆర్డర్. దీన్ని ఇచ్చే చేతిలో పెట్టి నీకు వచ్చేసింది పో, చూపించి ఎస్పీ గారు నేను పిలుస్తాను, ఇంకా నువ్వు ఎస్ఐ ఉద్యోగం చేసుకోవచ్చు, నీకు పోస్టింగ్ వచ్చేస్తుంది, మెల్లగా ట్రైనింగ్ పిలుస్తానని చెప్పాడు. ఈ విధంగా మోసం చేస్తూ అనేకటువంటి ఇలాంటి వివటాలు, అదేవిధంగా వచ్చిందంటే జూనియర్ అసిస్టెంట్ ఇస్తా అని చెప్తాను, అవుట్ సోర్సింగ్ ఇస్తా అని చెప్తాను, ఇవి చేస్తున్నాడు. ఇది కాకుండా ఇంకొక అద్భుతమైనది ఏంటంటే, నాకు ఓఎస్డీ తెలుసు, మినిస్టర్లు తెలుసు అని చెప్తూ ఇలాంటిది మ్యాజిక్ ఫోన్. ఈ ఫోన్ మ్యాజిక్ ఫోన్, దీంట్లో డోయిల్ వాయిస్ ఉంటుంది, మగవాళ్ళు మాట్లాడినా ఆడవాడు మాట్లాడే ఉంటుంది. ఇది ఏం చేస్తాడంటే, ఈ పేరు ముత్త నాగరాజు. ఈ నాగరాజు ఏం చేస్తాడు, అయ్యా మాట్లాడతాడు, మీరు ధైర్యంగా మాట్లాడండి, నేనేనండి ఆ ఉద్యోగానికి పోయేది, నాకే ఆ ఉద్యోగం కావాలని చెప్పు. ఆయన ఫోన్ చేసినప్పుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చేస్తారు, నేను మొత్తం చూసుకుంటానని చెప్తాను. అదేవిధంగా వీడే ఈ ఫోన్ నుంచి ఏం చేస్తాడంటే ఎవరో అని మాట్లాడతాడు, అది అమ్మాయి వయసుగా కనబడితే వాడికి వెళ్తాడు, వాడు అమ్మాయి మాట్లాడతాడు, తెచ్చుకుంటాడు. ఎత్తుకొని నేను పలాని ఎవరు మోసపోయేటువంటి ఎవరైతే ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి, సార్ నమస్తేనండి అంటే, నేను ఓయిజీ రామును మాట్లాడుతున్నాను, ఓయిజీ ఎక్స్ మాట్లాడుతున్నాను, నేను నాగరాజు చెప్పండి నీ గురించి, ఏం నువ్వు డాక్కబడలేదు, నీకు ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి అమ్మాయి చెప్తారు. నిజమే కదా అనుకొని వాళ్ళు ఏం చేస్తారేమో, ఓయిజీ మినిస్టర్ గారు ఓయిజీ గారు మాట్లాడారు కాబట్టి నిజమేనని చెప్పి మోసం చేసి నాగరాజు మాట్లాడుతూ, నాగరాజు ఏం చేస్తాడు, ఈ మ్యాజిక్ వాయిస్తో వాళ్ళని బుర్రి కొట్టిస్తున్నాడు. ఇది ఒకటి. ఇటీవల ఏం జరిగిందంటే, 2 రోజుల క్రితం వచ్చిందంటే, ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే రవి సారు మినిస్టర్ గారు దగ్గర కూర్చొని మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు. ఏం చెప్తాడు, 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అమ్మాయి కూడా రిక్రూట్మెంట్ 600 పైన జరుగుతున్నాయి. కలెక్టర్ గారి సంవత్సరం ఇలాంటివి ఎవరినగానే ఉంటే మోసపోవద్దు, ఓన్లీ మెరిట్ మీద మాత్రమే కష్టపడి ఉన్నవాడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది, అంతేగాని అన్నదా వేరే విధంగా పెడదారులు తొక్కిన, వేరే విధంగా మోసపోయినా ఎవరు బాధ్యులు కాదు. కాబట్టి ఎవరు నమ్మొద్దు, ఎవరు మాటలు. కష్టపడండి, చదువుకోండి, ఎగ్జామ్ రాయండి, క్వాలిఫై కాండి, మార్కులు తెచ్చుకోండి, దాని ప్రకారంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని ఎవరైనా రికమెండ్ చేస్తారు, ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, ఆ మాట చెప్తే ఎవరో నమ్మొద్దని చెప్పాడు సార్ కూడా. అదే ఉద్దేశంతో సార్ అక్కడ చెప్పాడు. మేమేంటంటే ఒక సార్ గురించి అని కాకుండా
మిగతా అన్ని ఉద్యోగాల గురించి కూడా ప్రతి ఒక్కరూ ఏంటంటే కలెక్టరేట్లో ఇప్పిస్తాము, పోలీస్ స్టేషన్లో ఇప్పిస్తాము, ఆ తర్వాత ఆర్టీఓ ఆఫీస్లో ఇప్పిస్తాము, ఆర్టీఓ ఆఫీస్లో ఇప్పిస్తాము అని చెప్పి ఈ మోసగాళ్ళు తిరుగుతూ ఉన్నారు. యువతకి ఇంకొకసారి నేను మనం ఏంటంటే చెప్పేది, ఎవరు కూడా చదువుకొని కష్టపడితే ఉద్యోగాలు వస్తాయని ఎవరు కూడా డబ్బులు ఇస్తే ఎవరు ఉద్యోగాలు ఎవరమ్మా ఇప్పించరు. దయవుంచి ఏంటంటే మోసపోతుందని కోరుకుంటూ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కఠిన శిక్ష పడాలని, ఈ రోజు ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేసే క్రమంలో ముద్దాయి దగ్గర మొత్తం కూడా నాగరాజు దగ్గర ఈ 3,50,000 రూపాయలు, ఈ సెల్ ఫోన్, ఈ ఆర్డర్ కాపీలు పట్టుకున్నాను. పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు తెలిసాయి. ఇంకా దర్యాప్తు చాలా ఉంది. దీన్ని పట్టుకున్నటువంటి నాగరాజు ఎస్ఐ గారికి, అదేవిధంగా శాసకేశ్వర సిఐ గారికి అభినందనలు తెలుపుతూ, మేమే కాకుండా యువతను కూడా చాలా మంది మోసపోకుండా చేశారు కాబట్టి మీ ఇద్దరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ఎస్పీ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మీకు మంచి రివార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.